మోహన్ గారు కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు. థ్యాంక్ యూ అన్నయ్య. నీ కష్టం, నీ ఫలితం ఆఖరికి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్‌లాగా వచ్చింది. పిఠాపురం తాలూకా అనేది ఓ బ్రాండ్ అయిపోయింది. ఇంతకుముందు చంటబ్బాయి తాలూకా అనేది లేదు. ఈ చంటబ్బాయి మర్చిపోతున్న తరుణంలో చిరంజీవి గారిని తీసుకొచ్చి మేము చిరంజీవి గారి తాలూకా అని చెప్పడం బాగుంది. అంటే జంజాల గారు చేశారు ఆ సినిమా. అంతే కామెడీ కూడా ఇందులో ఉంటుందని మేము అనుకుంటున్నాము. రైటర్ మోహన్, అందరూ ఇంటి పేరు పెట్టుకుంటారు కదా, మీరు రైటరే ఇంటి పేరుగా ఎందుకు మార్చుకున్నారు? ఇంటి పేరుగా అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ పోసాని గారి దగ్గర శిష్య బృందంలో అప్పుడు చేసాను. తర్వాత ఈవి గారి సినిమాలకి చేశాను ఆయన ఫినిషింగ్ వరకు. పేరేయమన్నప్పుడు రచనా సహకారాల్లో మోహన్ మోహన్ అంటే చాలామంది ఉండేవారు. కెమెరాలోను ఆర్ట్లోను రకరకాలు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకసారి మోహన్ పేరు అంటే రైటర్ మోహన్ అనేసి రైటర్ టీంలో పవన్ అది కంటిన్యూ అయిపోయింది. దాన్ని మన డాక్టర్ రాజశేఖర్ గారు ఆయన సినిమాలకి నేను రైటర్గా చేసేటప్పుడు ఆయన పెట్టిన పేరు ఇది. రైటర్ మోహన్ అని పెట్టుకో మోహన్, ఇది ఫస్ట్ నీకు ముందు పలుకుద్ది, ఇంటి పేర్లు కులాల పేర్లు వీటి వల్ల చాలామంది ఉంటారు, కౌరవుల్లో 98 99 పేర్లు ఎలాగైతే గుర్తుండవో అట్లా పోతావు, రైటర్ మోహన్ అని నువ్వు పెట్టుకుంటే ఫస్ట్ నువ్వు తెలియకపోయినా నీ పేరు తెలుస్తుంది అని చెప్పేసి రాజశేఖర్ గారు సజెస్ట్ చేశారు అప్పుడు. అది అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది చాలా సినిమాలకి.